న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో తొలిసారిగా సమావేశమయ్యారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఈ కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రజా పాలన అందిస్తామనే హామీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా తొలి అడుగు వేస్తోంది. గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దడంతో పాటు తాము ప్రకటించిన 6 గ్యారెంటీల అమలు యంత్రాంగాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సచివాలయంలో సమావేశమయ్యారు. సర్కారు ఏర్పాటయ్యాక పాలనా వ్యవస్థలో అత్యంత కీలకమైన కలెక్టర్లతో సీఎం సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సర్కారు హయాంలో తీవ్ర వివాదాస్పదమైన ధరణి పోర్టల్ సహా వివిధ అంశాల్లో దిద్దుబాటు చర్యలపై లోతైన చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్న ప్రభుత్వం హైదరాబాద్లోని ప్రజాభవన్లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి నిర్వహిస్తోంది.